ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య అన్నారు. విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, పార్టీ సవరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మండలిలో ఉపాధ్యాయుల గొంతుగా పనిచేస్తానని అంటున్న మల్కా కుమరయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా మల్కా కుమరయ్య విజయం సాధించారు. ఆ విజయాన్ని ఏ విధంగా ఆయన ఆస్వాదిస్తున్నారు, ఏ విధంగా దాన్ని భావిస్తున్నారు అని మనం కుమరయ్యని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎమ్మెల్సీగా తొలిసారి మొదటి ప్రాధాన్యత ఓట్లు గెలిచారు, ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఈజ్ గ్రేట్ హిస్టారిక్ విక్టరీ అండ్ ఇది చాలా సంతోషం. ఈ విక్టరీ కూడా అందరికీ మా బీజేపీ పార్టీ, మా తపస్సు యూనియన్, తర్వాత మా టీచర్లందరికీ సహకారంతో గెలిచాం కాబట్టి ఇదన్నీ కూడా నేను వాళ్ళకి డెడికేట్ చేస్తాను. ప్రధానంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు మండలిలో కానీ బేట్లో కానీ ఏ విధంగా వాటి గురించి సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేసే అవకాశం? సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా మన గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి వాళ్ళతో నెగోషియేట్ చేసి కొన్ని ఇష్యూస్ ఎంతవరకు సార్ట్అవుట్ చేయాలి. కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి అది నార్మల్గా డిస్కషన్లో సాధించుకోవచ్చు. కాబట్టి ఏదైతే సాల్వ్ కానీ ఉన్నాయో మనం ఫైట్ చేసి కొట్లాడి టీచర్స్ కొరకు మనం రిజాల్వ్ చేయాలి. గవర్నమెంట్ టీచర్స్తో పాటు ప్రైవేట్ టీచర్లు కూడా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చాలా ఉందా సమస్యలు, నా సమస్యల పరిష్కారం ఎలాంటి కృషి చేస్తారు? ప్రైవేట్ టీచర్స్ కూడా వాళ్ళ సమస్యలు ఉన్నాయి, నాకు అది బాగా తెలుసు. ఎందుకంటే మాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి తెలుసు. వాటికి కూడా కొన్ని సొల్యూషన్స్ ఇవ్వాలి. ఎక్కడైతే మినిమం వేజెస్ ఉన్నాయి, కొంత వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్, దాన్ని కొద్దిగా వర్కౌట్ చేసి మనం వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఈ విజయం మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇది కాంగ్రెస్ వైఫల్యమా లేకుంటే మీ పోరాట ఫలితంగానే ఈ విజయం సాధించాలని అనుకుంటున్నారు? ఇది కాంగ్రెస్ వైఫల్యం అని కాదు. కాంగ్రెస్ ఎట్లయినా వైఫల్యం, వాళ్ళకు ప్రామిస్ చేసిన ప్రామిస్ను బ్రేక్ చేశారు. ఇది అంటే లాస్ట్ పాత గవర్నమెంట్స్, ఈ గవర్నమెంట్ అందరూ కూడా టీచర్స్కు వాళ్ళకు ఏమి ప్రయారిటీ లేదు, బడ్జెట్ అలొకేషన్ చేయలేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాయి. చివరిగా చెప్పండి సార్, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆ విద్యా వ్యవస్థకు అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తారు? టీచర్ సమస్యలు వీటన్నిటి మీద ఏ విధంగా పోరాడదు? అంటే విద్యా వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చరు అవన్నీ ఉన్నాయి, కానీ ప్రాపర్గా మేనేజ్మెంట్ లేదు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ను మనం సిస్టమేటిక్గా ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర టీచర్ లేరు, టీచర్ ఉన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మైనారిటీ బిల్డింగ్స్ రెంట్ తీసుకున్నారు, రెంట్ పే చేయట్లేదు, కాబట్టి ఓనర్స్ పవర్ కట్ చేస్తారు. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇది కోఆర్డినేటెడ్గా ఒక ప్రాపర్ మేనేజ్మెంట్, ఒక గుడ్ గవర్నెన్స్ తీసుకొస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కావాల్సింది ఫైనాన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. సార్, మొదటిగా మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. మీరు ఈ విధంగా ఈ విమర్శలు తట్టుకొని మీరు విజయం సాధించే ఏ విధంగా అనుకుంటున్నారు? విమర్శలు తట్టుకొని విమర్శలను క్లారిఫై చేసి వాళ్ళకు చెప్పాను. అంటే ఇంతకుముందు టీచర్స్లో మీరు 3 ఎమ్మెల్సీలు ఎన్నుకున్న వాళ్ళు మీకు ఏం చేయలేదు, గవర్నమెంట్లో కలిసిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను నాన్ టీచర్ అయినా నాకు ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన ఉంది. 40 years నుంచి ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఉన్నా, నాకు ఎడ్యుకేషన్ సెక్టర్ తెలుసు, టీచర్స్ ప్రాబ్లమ్స్ తెలుసు అని నేను చెప్పింది వాళ్ళు నమ్మి నాకు ఓటేశారు. కాబట్టి ఆ నమ్మకాన్ని నేను నిలుపుకోవాలి. ఏదైతే ఉపాధ్యాయులు నమ్మకం ఉంచారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే ఉపాధ్యాయ సమస్యలతో పాటు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కుమరయ్య చెప్తున్నాడు. కెమెరామెన్ మల్లేష్తో రామకృష్ణ, HMTV, హైదరాబాద్.